మార్కాపురం జిల్లా కేంద్రంలోని 16వ వార్డు భగత్ సింగ్ కాలనీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 4వ శుక్రవారం నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ నారాయణరావు పాల్గొని పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి శుక్రవారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. 4వ శుక్రవారం సందర్భంగా ఇండ్ల మధ్య ఖాళీ ప్రదేశాల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఇంటి వద్దకు వచ్చే పారిశుద్ధ్య కార్యక్రమాలకు మాత్రమే చెత్తను అందజేయాలని అవగాహన కల్పించారు. స్వచ్ఛతను అలవాటుగా మార్చుకుని మార్కాపురాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో డిఈ హసీనా బేగం, సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా మన మార్కాపురం పట్టణంలో గత 3 వారాలుగా కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ 4వ వారంలో మనము ఎక్కడెక్కడైతే ఈ ఖాళీ స్థలాల్లో కానీ 2 సందుల మధ్యలో ఉన్నటువంటి ఈ బ్యాక్ లేన్స్లో ఉన్నటువంటి చెత్తనంతా కూడా క్లీన్ చేసేటటువంటి కార్యక్రమంతో పాటుగా అన్ని పబ్లిక్ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నీట్గా ఉంచేటటువంటి కార్యక్రమాన్ని ఈ వారం రోజుల్లో చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ 20 సచివాలయాల పరిధిలో ఉన్నటువంటి ఈ గుర్తించినటువంటి గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఈ ఖాళీ స్థలాల్లో ఈ ఇళ్ల వెనక ఉన్నటువంటి సందుల్లో వేసినటువంటి చెత్తను గుర్తించి వాటన్నిటిని కూడా తొలగింపు చేయటమే కాకుండా ఇది రెగ్యులర్గా జరిగే కార్యక్రమానికి భిన్నంగా ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా ట్రాన్స్ఫార్మేషన్ చేస్తున్నాం. అంటే అక్కడ దాన్ని పరిశుభ్రం చేసి అక్కడ రంగవల్లులు వేసి వాటిలో మొక్కలు నాటి అక్కడ ఆ ప్రాంతంలో చెత్త వేస్తే కనుక 500 రూపాయలు జరిమానా విధించబడింది అని చెప్పని అందరికీ కూడా తగిన అవగాహన కల్పించి ఇళ్లలో నుంచి వచ్చేటటువంటి చెత్తని కేవలము వారి వద్దకు వచ్చేటటువంటి ఆ బాస్కెట్ కలెక్షన్ వర్కర్కి మాత్రమే ఇచ్చే విధంగా, లేదనుకుంటే మనం ఎక్కడైతే ప్రొవైడ్ చేశామో అక్కడ డస్ట్బిన్లోనే వేసే విధంగా వారిలో తగిన అవగాహన కల్పిస్తున్నాం. అంతే తప్ప రోడ్ల మీద కానీ కాలవల్లో కానీ చెత్త వేయవద్దు అనేటటువంటి సందేశాన్ని అందరికీ కూడా ఈ సందర్భంగా అందించడం జరుగుతోంది. దానిలో భాగంగా ఇవాళ ఈ మన భగత్ సింగ్ కాలనీ నందు ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్ అనేక పర్యాయాలు మనము దీన్ని తీసినప్పటికీ కూడా మళ్ళా ఇక్కడ ఇదే రిపీట్ అవుతోంది. కాబట్టి దీన్ని ఇక్కడ ఈ వార్డులో మనం టేకప్ చేసి ఈరోజు ఇక్కడ అంతా కూడా నీట్గా తయారు చేయడం జరిగింది. ఇక్కడి నుంచి మన వర్కర్లు కూడా ఇళ్ల నుంచి కలెక్ట్ చేసినటువంటి చెత్తని వేయటం అనేది ఆపటమే కాకుండా పరిసర ప్రజలు కూడా ఇది ఒక మినీ డంపింగ్ యార్డ్ కాబట్టి ఇక్కడ చెత్త వేయవచ్చు అనేటటువంటి కాన్సెప్ట్లో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి అందరికీ కూడా మనం అవేర్నెస్ కల్పించాం, ప్రతి ఒక్కరికి కూడా తెలియపరిచాం. అదేవిధంగా మా శానిటరీ సెక్రటరీలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటి నుంచి కనుక రోజు మార్చి రోజన్న చెత్తని మనం రెగ్యులర్గా ఒక టైం పీరియడ్లో తీసుకురావటం అనేది అలవాటు చేస్తే ఆటోమేటిక్గా రోడ్ల మీద కానీ కాలువల్లో కానీ చెత్త వేయటం తగ్గిపోతుంది. తద్వారా మనకు కూడా కొంత శ్రమ తగ్గుతుంది. అదేవిధంగా చూడటానికి కూడా పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా తగిన యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్ళాలని చెప్పడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మన గౌరవ శాసనసభ్యులు వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు, వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు కానివ్వండి, జాయింట్ కలెక్టర్ గారు కానీ మనకి సమయానుకూలంగా ఇచ్చేటటువంటి ఆదేశాలని, వాళ్ళ సూచనల్ని కూడా మనం పాటిస్తూ రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మార్కాపురాన్ని స్వచ్ఛ మార్కాపురంగా తీర్చిదిద్దటంలో అందరూ కూడా తమ వంతు పాత్ర పోషించాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.